వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, నేటి సమాజంలో విద్యతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, జగిత్యాల క్లబ్ ఇండోర్ స్టేడియం నిర్మాణంలో కొంత సహకారం అందించడం జరిగిందని, జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు హామీ ఇచ్చారని, క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు రాష్ట్రం అండగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించాలని, దాని లక్ష్యంగా ఉండాలని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో క్రీడాకారులకు క్రీడా మైదాన సౌకర్యాలకు తనవంతు కృషి చేస్తానన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే కాకముందు కూడా, డాక్టర్ ఉన్నప్పుడు కూడా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించేది. అందుకు నేనే నిదర్శనం. ఒకప్పుడు మాకు షూ వేసుకోవడానికి కిట్ కూడా ఉండకపోతుండే. సార్ దగ్గరికి అడగంగానే మా వాలీబాల్ ఏదైతుందో ప్లేయర్స్ అందరికీ కూడా ఆ రోజు షూ కిట్ అన్నీ కూడా అందించేశారు. జగిత్యాల జిల్లా 2025 జగిత్యాల ఏర్పాటు చేసిన సందర్భంలో జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ అనుకున్నారు కావచ్చు, యువకుల్లా ఉన్నాడు, యువకుల్లా మాట్లాడడానికి అది ఇంట్రొడక్షన్ దానికి నిదర్శనం మరి లక్ష్మణ సార్ వృద్ధుడైనా యువకుల్లా ఉన్నాడు. వారికి మరి జాతీయ స్థాయిలో ఆటలు ఆడి ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రుడు సత్యం గారికి సంతోషం. ఈనాడు జగిత్యాల క్లబ్లోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న సందర్భంలో చాలాసార్లు వచ్చినా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆహ్వానించిన అసోసియేషన్ ఈ క్లబ్కు ఇక్కడి ప్రాంత పెద్దలకు చాలా సంబంధం. ఒకనాడు జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. అలాంటి రెవెన్యూ డివిజన్లో అప్పుడు సంగాయ సైడ్ అనే కొంత వ్యాపారస్తులు కావచ్చు, అప్పుడున్న చాలామంది పెద్దలు, అందులో మా నాన్నగారు కూడా ఒకరు, వాళ్ళందరూ కూడా దాదాపు 60 ఏళ్ళ పైన ముందు దీన్ని ఏర్పాటు చేశారు. మొన్న పోయిన సంవత్సరం మా నాన్న చనిపోకుండా ముందు చూస్తే ఆ సీనియారిటీలో బతుకున్న వాళ్ళలో మా నాన్న అంతకుముందు 20-25 మంది చనిపోయింది. మరి ఆ తర్వాత పెద్దలు వీటి లక్ష్మీరాజన్ గారు చెప్పారు, సంజయ్ డాక్టర్ రోటరీ క్లబ్లో ఉండే వీటిపిల్ల ఆటలు ఆడి సుపరిచితుడు. అక్కడ ఏ క్రీడలు జరిగినా, సోషల్ వర్క్ జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. నాకు అక్కడే ఒక డాక్టర్ కావచ్చు, రకరకాల సత్సంబంధాలు ఉండింది. అది ఈ మధ్య మళ్ళీ గుర్తు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులు సత్యంగా చెప్పినట్టు క్రీడలకు ప్రభుత్వ పక్షాన్ని కూడా ప్రోత్సాహం అవసరం. అనుకున్నంత లేక బూట్లు లేకపోతే అప్పుడు ఏదో చిన్నగా ఏదో చంద్రుడితో దూరిపోగలట్టు ఇప్పుడు మనం ఏదో చేసినాం. కానీ ఈ క్లబ్ విషయానికి వస్తే ఈ ఇండోర్ స్టేడియం కట్టినప్పుడు బండ భాస్కర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా కరవత్ల భూమన్న గారు ఉంటే వాళ్ళిద్దరు కూడా నేను అప్పుడే డాక్టర్గా రెక్కల నుంచి జగిత్యాల వచ్చిన. నా కుటుంబ నేపథ్యం కావచ్చు, మా నాన్నగారితో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆ ఇద్దరు నా దగ్గర జగన్ డాక్టర్ దగ్గర ఉంటే వాడికి వచ్చింది. అప్పుడు 10,000 ఇచ్చి సభ్యత్వం తీసుకుంటాం లేకుండా. ఆ సందర్భంలో కొద్దిగా డాక్టర్ల దగ్గర పైసలు కూడా ఉంటాయి కాబట్టి, నాకు కూడా క్రీడలకు ఇష్టం కాబట్టి ఇది కడుతున్నాం. డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. మన డాక్టర్ల సభ్యులు చేయాలంటే ఆ ఇద్దరిని తీసుకొని నేను చాలామంది డాక్టర్లు, డాక్టర్ నాగరాజు, సతీష్, మోహన్ రెడ్డి సార్, సతీష్ కుమార్ సారు, మోహన్ రెడ్డి సారు, ఇట్లా పిల్లలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు సభ్యులు చేసి నిధులు సేకరించిన ఇండోర్ స్టేడియం అయింది. మరి ఆ తర్వాత మనకు నిరంతరం అభివృద్ధి అవుతుంది, ఎప్పుడు మాట్లాడుతుంటాం కానీ. మరి క్రీడల విషయానికి వస్తే జగిత్యాల జిల్లా ఏర్పడ్డది. ఇండోర్ స్టేడియం అక్కడ వివేకానంద స్టేడియంలో అయింది. ఓకే, దానివల్ల
కొంత స్టేడియం చిన్నగైంది, ఇబ్బందులని ఇక రాజకీయాలకు పోవద్దు, అయిందాన్ని ఉపయోగించుకోవాలని రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ మళ్ళీ యాక్టివేట్ చేసాం. ఇట్లే ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ అవసరం ఉంటే చేయించి 25 లక్షల పేమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి మన కాంట్రాక్టర్ కూడా పేమెంట్ ఇప్పించడం జరిగింది. స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ గారితో మనం మాట్లాడినా మా జగిత్యాల క్లబ్ వారు విశేష సేవలు అందిస్తున్నారు. నేను కూడా క్లబ్లో ఒక సభ్యునే, కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మరి ఆ స్టేడియంలో ఎందుకు ఆడిపించే పరిస్థితి లేదు. ఇక్కడ అక్కడ రెండక్కలు ఆడిపించేస్తుంది అంటే చిన్న చిన్న పనులు చేయిస్తామన్నారు. జస్ట్ జూన్ 2వ తేదీ నాడు కరీంనగర్లో ఇండోర్ గేమ్స్ జరిగినాయి. ఆ సందర్భంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు పెద్దలు మన జగిత్యాల ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రి గారు, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారే రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ వారు నేను అందరం ఉంటే మాటిచ్చారు, జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఆట నుంచి ఆడుకునే విధంగా స్టేడియం డెవలప్ చేస్తామన్నారు. వారి సహకారంతో ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక క్రీడల విషయంలో ఒకటే మాటలు చెప్పినా మంచిగా ఆడిన వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉంటాడో లక్ష్మీనారాయణ సార్ గుర్తుగా చెప్తుంది. ఇప్పుడు నేను 33 ఏళ్ల కింద దవాఖాన పెట్టినప్పుడు అప్పుడే సీనియర్, ఇంకా అట్లనే ఉన్నాడు యువకులు లెక్క. నడుగుల మీద రాజకీయాలకు పెంచిన డీలా ఉంటాం. మరి ఆటలు అనేటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అటు ఒలింపిక్సే కావచ్చు, ఏషియన్ గేమ్సే కావచ్చు, ప్రతిదీ కూడా నిరంతరం ఎందుకు జరుగుతాయంటే మన మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మరి ఈరోజు ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్రంగా జరుగుతున్నాయో పిల్లలు దానికి సెలెక్షన్ అయ్యి రేపు స్టేట్ లెవెల్లో కూడా ఆడాలి. ఇంతకుముందే చెప్పిన నేషనల్ లెవెల్లో మన తమ్ముడు సత్యం ఆడిండని చెప్పి. కాబట్టి ఎవ్వరు కూడా మేము అంత దూరం పోతాం అనుకోవద్దు. ఎవ్వరైనా కొన్ని మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాల్సిందే. ఆ మొదటి మెట్టు మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ కావాలని, ఈ పిల్లల్లో కొందరు జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగాలని చెప్పి నేను వారందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఆహ్వానించిన బ్యాడ్మింటన్ కార్యవర్గానికి, అదేవిధంగా జగిత్యాల క్లబ్ కార్యదర్శి గారికి, మిగతా కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.